మీరు కూడా గెత్సెమనే వనాన్ని దాటబోతున్నారు. మీరు కూడా గెత్సెమనేని జయించబోతున్నారు. మీరు కూడా గెత్సెమనే వనంలో ఓడిపోరు. గెత్సెమనే వనంలో మీరు దేవుని కోసం నిలబడబోతున్నారు. దేవుని చిత్తంలో నిలబడబోతున్నారు. దేవుని ప్రణాళికలో నిలబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ప్రభు మీద ఎందుకు ఆయన ఉద్దేశంలో నిలబెట్టాడో, ఆ ఉద్దేశం, ఆ ఏర్పాటు, ఆ సంకల్పాన్ని, ఆ చిత్తాన్ని గెత్సెమనే వనంలో నువ్వు నెరవేర్చబోతున్నావు. మెనీ ఆఫ్ దెమ్ దే టర్న్ బ్యాక్. గెత్సెమనే అనుభవంలో అనేక మంది వెనక్కి తిరిగిపోతారు, వెనక్కడుగు వేస్తారు, వెనక్కి చూస్తారు, అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటారు, ఎలాగైనా ఆ మూమెంట్ నుంచి బయటకు వద్దాం అనుకుంటారు. కానీ బయటికి రావడం కాదు ప్రభు మనకి ఇచ్చిన పిలుపు. ఎలాగైనా ఆ గిన్నెను మనం త్రాగాల. కొన్నిసార్లు మన ఎదుటి దేవుడికి పెట్టిన చిత్తం ఎలా ఉంటుందంటే అది చేదుగా ఉంటుంది, అది కష్టంగా ఉంటుంది, అది క్లిష్టంగా ఉంటుంది, మనం ఎదుర్కోలేనిదిగా ఉంటుంది. కానీ రిమెంబర్ మై బ్రదర్స్, ద లార్డ్ ఈస్ విత్ యూ.